Good morning, all of you. Today we are discussing about genetic engineering, vectors, restriction endonucleases, and RDNA technology. So this topic was related to immunology paper. Okay, na? సో జెనెటిక్ ఇంజనీరింగ్ అసలు ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మీకు తెలిస్తే సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో మనకి ఏమేమి యూజ్ చేస్తారు వెక్టర్స్ని రెస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియేజెస్ని యూజ్ చేస్తారన్నమాట. అసలు ఆ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఈజ్ ఆల్సో కాల్డ్ genetic modification is the direct manipulation of an organism's genome using biotechnology. It is a set of technologies used to change the genetic makeup of cells, including the transfer of genes within across species boundaries to produce improved or novel genes. సో జనరల్గా మనం అసలు జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క లేదా ఎనీ అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క జీనోమ్ని తీసుకుని వాటి మీద రీసెర్చ్ చేసి ఇన్ కేస్ వాటిని కొత్త ప్రొడ్యూస్ చేయడం అంట. అలాగే చెప్పాలంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒకదానితోటి ఇంకొకటి యాడ్ చేయడం. లైక్ ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీరు బాటనీలో కూడా వినుంటారు ట్రాన్స్జెనిక్ బీటీ కాటన్, మళ్ళీ టొమాటో అంటారు, టొమాటో కలిపి. సో రెసిస్టెన్స్ జీన్స్ కలిగి ఉన్న వాటిని రెసిస్టెన్స్ లేని వాటిలోకి ఇంజెక్ట్ చేసి సో ఆ రెసిస్టెన్స్తో దానిలో రెసిస్టెన్స్ పవర్ పెరిగి అది ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేయడానికి ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది యూజ్ అవుతుంది. అదే ప్లాంట్స్లోనైతే అలా చేస్తారు. బట్ మనకి ఎలా అంటే యానిమల్స్లో ఇప్పుడు సపోజ్ ఒక మంచు ప్రాంతాల్లో ఉన్నాం, అక్కడ ఉన్ని ప్రొడ్యూస్ చేయడానికి గొర్రెలు ఉంటాయి కదా, వాటిలో ఉన్ని ఎక్కువ కావాలి ఆ ఏరియాలో స్వెట్స్ కానీ ప్రిపేర్ చేయడానికి. సో ఆ నూలు ప్రొడ్యూస్ అవ్వడానికి రెసిస్టెన్స్ పవరు వేరే దానిలో ఉంటుంది. మన సైంటిస్ట్ ఏం చేశారంటే దాన్ని తీసుకుని ఇలా యానిమల్స్లో ఇంజెక్ట్ చేసి దాన్ని సక్సెస్ అయ్యేలా చేసి ఎలాగ వెక్టార్స్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ని యూజ్ చేసి అది సర్వైవ్ అయిన బ్రతుకున్న యానిమల్లోకి అంటే పెద్ద వాటిలోకి ఇంజెక్ట్ చేసేస్తారు మేడం అంటే కాదు. ఆఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఆ ఆఫ్ స్ప్రింగ్స్కి వీళ్ళు ఇంజెక్ట్ చేస్తారనమాట. దానిలో ఆ కొత్త ఫీచర్స్ని వీళ్ళు చూస్తారనమాట. ఇన్ కేసు ఆఫ్ స్ప్రింగ్స్లో అవ్వకపోతే ఎంబ్రియోస్ని వాటిలోకి పెట్టి ఆర్టిఫిషియల్గా తల్లిలోకి అదే ఏదైతే యానిమల్స్ ఉన్నాయో వాటి యొక్క ఊములోకి పెట్టి ఆ పిల్లలు వస్తాయి కదా వాటికి వచ్చేయలేదని అబ్జర్వ్ చేస్తారనమాట. లైక్ దట్ అలా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది జెనెటికల్ మోడిఫికేషన్స్ ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్కి అసలు చాలా 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 రేట్ ఉంది, చాలా పేరు ఉందనమాట. ఎందుకంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఏదైనా సెల్స్లో ఏదైనా చేంజెస్ వచ్చినా ఏదైనా మార్పు వచ్చినా కూడా రీప్లేస్ చేసుకోవడానికి మనకి జెనెటికల్గా చాలా యూజ్ ఉందన్నమాట. ఎక్స్ప్లాంటేషన్ ఉంది, స్టెమ్ సెల్ ప్రొడక్షన్ ఉంది. సో దీస్ ఆర్ ద చాలా, ఎందుకంటే మనకి చాలా యూజ్ అవుతుందన్నమాట. మనకి ఏ అవసరం ఉన్నా మన బాడీలో ఏ డిఫెక్ట్ వచ్చినా దాన్ని రికవర్ చేసుకోవడానికి జెనెటికల్ ఇంజనీరింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఫస్ట్ జాక్ విలియమ్స్ అనే అతను ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అనే వర్డ్ని యూజ్ చేశాడు అనమాట. ఇతని యూజ్ చేశాడు. నెక్స్ట్ డ్రాగన్స్ ఐలాండ్ అనే అతను ఫస్ట్ 1951లో దీన్ని ప్రొడ్యూస్ చేశారనమాట. అప్పుడు దీనికి చాలానే ఫస్ట్ అందరూ ఏమనివ్వరంటే ఇది ఏమైనా వర్క్ అవుతుందా, సో ఫస్ట్లో ఎవరు ఒప్పుకోలేదు అనమాట. ఏంటి జీన్స్ మీద చేస్తారా ఇలా చేస్తారని. కానీ తర్వాత సైంటిఫికల్గా వాళ్ళు ప్రూవ్ చేసేసరికి ఫస్ట్ ప్లాంట్లో ఓకే చెప్పారు. అండ్ దెన్ యానిమల్స్లో కూడా ఇది వర్కౌట్ అవుతుంది, యానిమల్స్లో కూడా ఇది చేయొచ్చు అంటే అప్పుడు క్లినికల్గా అందరూ సైంటిఫికల్గా ప్రూవ్ చేసినప్పుడు ఆల్ ఆర్ ప్రూవ్ టు ఒబే దట్, ఒప్పుకున్నారనమాట. ఓకే ఇది సైంటిఫికల్గా యూజ్ అవుతుంది, దీన్ని చేయొచ్చు, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది హెల్ప్ఫుల్ అని అందరూ ఒప్పుకున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క మనం అప్లికేషన్స్ చూసుకుంటే సో మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్లో ఉన్నాయి చూడండి, మెడిసిన్లో, రీసెర్చ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అనే ఫ్యూ సెక్టర్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లైస్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు వేరియస్ ప్లాంట్స్, యానిమల్స్. సో ఏ ఫ్యూ సెక్టర్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది అప్లై చేసింది అనమాట. ఇట్ కెన్ బి యూజ్ టు వేరియస్ ప్లాంట్స్ చెప్పాను కదా, బీటీ కాటన్, మళ్ళీ ట్రాన్స్జెనిక్ టొమాటో, నెక్స్ట్ బ్యాక్టీరియం చిమ్నీ పెసన్స్, లైక్ ఇవన్నీ ఉంటాయి కదా మీకు బాటనీలో. లైక్ అలాగే యానిమల్స్లో కూడా ట్రాన్స్జెనిక్ షీప్, ట్రాన్స్జెనిక్ బీ అలా. ఓకేనా.
So various plants, animals, microorganisms. The first microorganism to be genetically modified, ఫస్ట్ యూజ్ చేసిన జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గనిజం ఏంటంటే బ్యాక్టీరియా అనమాట. ఇన్ మెడిసిన్లో అయితే మనం జెనెటిక్ ఇంజనీరింగ్ కెన్ అప్లై టు ఈ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, అలాగే క్రియేషన్ ఆఫ్ మోడల్ యానిమల్స్ దట్ మిమిక్ హ్యూమన్ కండిషన్స్, అంటే జీన్ థెరపీకి, హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేయడానికి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేయడానికి, హ్యూమన్ ఆల్బుమిన్ ప్రొడ్యూస్ చేయడానికి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రిపరేషన్లో, మళ్ళీ యాంటీ హిమోఫిలిక్ ఫ్యాక్టర్ ప్రిపరేషన్లో, వ్యాక్సిన్ ప్రిపరేషన్లో ఇది మెడిసినల్గా మనకి యూజ్ అవుతుంది అనమాట. అదే అగ్రికల్చర్లో ఎలా యూజ్ అవుతుందంటే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ యూజింగ్ ఏంటి జిఎం క్రాప్స్ అంటారు కదా, క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయడంలో జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇది మీకు ఆల్రెడీ బాటనీలో వచ్చిన టాపికే, బట్ జువాలజీలో కూడా సో లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. అక్కడ ఏంటి ప్లాంట్స్లో అలాగే క్రాప్స్లో యూజ్ చేస్తారు, బట్ ఇక్కడ యానిమల్స్లో యూజ్ చేస్తారనమాట. ఈ క్రాప్స్ ఎందుకు, ఇన్సెక్ట్ పెస్టిసైడ్ రెసిస్టెన్స్, ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ కోసం మనకి యూజ్ అవుతుంది అనమాట. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది అప్లై టు అదర్ ఏరియాస్ ఆల్సో. ఎలాగ కన్జర్వేషన్, ఒక ఏరియాని కన్జర్వ్ చేయడానికి, అంటే అక్కడ ఎలా కన్జర్వ్ చేస్తారు మేడం, కన్జర్వేషన్ ఏరియాలో ఎలా చేస్తారు అంటే కనుక, ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో కొన్ని ప్లాంట్స్ అనేవి ఎండేంజర్డ్గా వచ్చేసినప్పుడు వాటికి ఈ రెసిస్టెన్స్ పవర్ ఉన్న ఏదైనా కలుపు మొక్కల్లో రెసిస్టెన్స్ పవర్ ఉంటుందా, వాటిని ఎన్ని కొట్టినా అవి చనిపోవు. అసలు వాటిలో రెసిస్టెన్స్ పవర్ ఎలా వస్తుందని చూస్తారు. ఆ రెసిస్టెన్స్ పవర్ దీనివల్ల వస్తుందని తెలుసుకుని ఆ జీన్ని ఈ ప్లాంట్స్లోకి ఎక్కిస్తే అప్పుడు ఇవి కన్జర్వ్ అవుతాయి కదా. ఏ ఫ్లడ్స్ వచ్చినా, ఎటువంటి డ్రాట్ కండిషన్స్ వచ్చినా సర్వైవ్ అవుతాయి. సో అలాంటి కండిషన్స్ చూసుకుని ఆ డిసీజ్ రెసిస్టెన్స్ కోసం వీటిని చేస్తారనమాట. అలాగే ఇలాగ జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది సెవరల్ ఫీల్డ్లో వేరియస్ రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వెక్టార్స్. అసలు మనం వెక్టార్స్ గురించి ఈజీగా చెప్పుకుంటే, వెక్టార్స్ విచ్ కెన్ బి హెల్ప్స్ టు క్యారీ ద జీన్ అనమాట. ఈ వెక్టార్స్ ఏం చేస్తాయంటే, ఏదైనా ఒక ఆర్గనిజంలోకి మనం జీన్ని ఇంజెక్ట్ చేయాలంటే ఆ జీన్ని ఈ వెక్టార్లోనే పెట్టి, వెక్టార్ అనమాట ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ అనమాట. అది ఇట్ క్యాన్ క్యారీయింగ్ జీన్ క్యారీ చేయడానికి ఒక వాహకం అంటారు కదా, వెక్టార్ అంటే వాహకం కింద యూజ్ అవుతుంది అనమాట. జెనెటిక్ వెక్టార్స్ ఆర్ చెప్పాను కదా, వెహికల్స్ వాహకం కింద యూజ్ అవుతుంది ఫర్ డెలివరింగ్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏ. ఈ ఫారెన్ డిఎన్ఏని అంటే బయట డిఎన్ఏని రిసిపియంట్ సెల్స్లోకి ఎక్కించడానికి వెక్టార్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. వెక్టార్స్ కూడా క్లోనింగ్, ఈ వెక్టార్స్ని ఫారెన్ డిఎన్ఏలోకి ఎక్కించి రెసిపియంట్ సెల్స్లోకి ఎక్కించడానికి క్లోనింగ్ అంటారు. సో ఈ క్లోనింగ్లో వెక్టార్ అనేది డిఎన్ఏ మాలిక్యూల్ అది వెక్టార్లో ఉన్న డిఎన్ఏ మాలిక్యూల్ అనేది వెహికల్ కింద ఉపయోగపడుతుంది అనమాట. దాన్ని ఫారెన్ జెనెటిక్ మెటీరియల్ అంటారనమాట. ఈ ఫారెన్ జెనెటిక్ మెటీరియల్ని ఒక వెక్టార్ నుంచి ఇంకొక వెక్టార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అక్కడ ఇట్ కెన్ బి రిప్లికేటెడ్ ఆర్ ఎక్స్ప్రెస్. అది అక్కడ రిప్లికేషన్ జరిగి ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఫారెన్ డిఎన్ఏని మనం ఒక ఇండివిజువల్లోకి ఇంజెక్ట్ చేసామో అది అక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. దాని యొక్క క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో దాని క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేయడం వల్ల ఆ నేచర్ అనేది బయటకు కనిపిస్తుంది అనమాట, మనం ఏదైతే దేనికోసం అయితే దాన్ని చేసాము. సో వెక్టార్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉంటాయి. వైఎస్సీ వెక్టార్స్, పిఎస్సీ వెక్టార్స్. అంటే యాక్ వెక్టార్స్ అంటే ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ వెక్టర్స్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, మెమేలియన్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. మనకి టీఐ ప్లాస్మిడ్స్, నెక్స్ట్ వెక్టర్స్ కూడా మనకి పియూసి 332, పిబిఆర్ 322, పిబిఆర్ 337, లైక్ ఇవేంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. ఇప్పుడు పిబిఆర్ 322 చూసుకోండి, దాన్ని బొలివర్ అండ్ రోడ్రిడ్జ్ అనే సైంటిస్టు ఫస్ట్ ఆ ప్లాస్మిడ్ని ప్రపోజ్ చేశారనమాట. ఎక్కడ, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపోజ్ చేశాడు. దానికి చాలా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, ఏ కండిషన్లోనైనా సర్వైవ్ అవ్వగలుగుతుంది. అది దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా పర్టికులర్గా ఉంటుంది అనమాట. సో దీస్ వెక్టర్స్ విచ్ కెన్ బి హెల్ప్స్ టు ట్రాన్స్ఫరింగ్ అనమాట. చాలా రెసిస్టెన్స్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ప్లాస్మిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఈ ప్లాస్మిడ్స్లోనే ఫారెన్ డిఎన్ఏ ఎక్కించి ఆ ప్లాస్మిడ్స్ని వెక్టార్లోకి ఎక్కిస్తారనమాట. సో వెక్టార్స్ గురించి మీకు జనరల్గా దాని యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి, వెక్టార్స్ అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్.
చూసుకుంటే సరిపోద్ది మీకు. మీకు ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్. సో మీకు అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో మీకు ఇక్కడ ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అదొకటి, వెక్టార్స్ ఉంటాయి. జనరల్గా 4 మార్క్స్ కానీ అడుగుతాడు. ఇన్ కేస్ ఎస్ఐ కింద అడగాలనుకుంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి అని లైక్ షార్ట్ అన్ని కలిపి ఒక ఎస్ఐ కింద అడిగేస్తారనమాట. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ చూసుకోండి. ఇక్కడ మీకు చూడండి, వెక్టార్స్ అన్న అసలు ఎలా ఉంటాయంటే ఇక్కడ సర్క్యులర్గా ఒకటి ఉంది కదా. సో అందులో ఫారెన్ డిఎన్ఏని ఎక్కిస్తారనమాట. ఎక్కించి దాన్ని హ్యూమన్ రెసిపియంట్ సెల్స్లోకి ఇంజెక్ట్ చేస్తారు త్రూ మైక్రో ఇంజెక్షన్ మెథడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, గన్ షాట్ అలా ఈ మెథడ్స్ ద్వారా హ్యూమన్ సెల్స్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ ఉన్నాయి, ట్రాన్స్క్రిప్షన్ వెక్టార్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే వెక్టార్స్ డిజైన్డ్ స్పెషల్లీ ఫర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద అదే ఒక వ్యక్తిలోకి మనం వెక్టార్ని ఎక్కించామంటే అది దాని యొక్క ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సో అలా ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతాయి. అలాగే దీన్నే ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ అని అంటారు. జనరల్లీ దే హ్యావ్ ఏ ప్రమోటర్ సీక్వెన్స్ అండ్ డైవర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ట్రాన్స్జీన్. ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ ఇవి ప్రోటీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే ట్రాన్స్క్రిప్షన్కి హెల్ప్ అవుతాయి అనమాట. వెక్టార్స్ ఇన్సెట్ ఫాలోడ్ బై ది ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి చెప్పండి. రిప్లికేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ ఒరిజినల్ డిఎన్ఏ నుంచి డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏంటి రిప్లికేషన్ టు ట్రాన్స్క్రిప్షన్ టు ట్రాన్స్లేషన్. ఇదేంటి ప్రోటీన్ సింథసిస్లో ఎంఆర్ఎన్ఏ టు డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ టు ఎంఆర్ఎన్ఏ. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్. ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, ట్రాన్స్క్రిప్షన్లోనేమో ఆర్ఎన్ఏ జరుగుతుంది, నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఏమో ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. ట్రాన్స్క్రిప్షన్ వెక్టర్స్. సో ఈ వెక్టర్స్ ట్రాన్స్క్రిప్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే వెక్టర్స్ ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు ఏమేమి చూసుకున్నాం, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, హౌ దే డెవలప్ అండ్ వాట్ ఆర్ ద వెక్టర్స్ విచ్ కెన్ బి హెల్ప్డ్ ఫర్ ది జెనెటిక్ ఇంజనీరింగ్ అవి చూసుకున్నాం. నెక్స్ట్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as restriction enzymes. These enzymes which can help to a protein produced by bacteria that cleaves DNA in specific sites along the molecules. రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్. సో ఈ ఎండోన్యూక్లియేసెస్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే వెక్టార్స్ని ఫారెన్ డిఎన్ఏ పెట్టిన వెక్టార్స్ని హ్యూమన్ రెసిపియంట్ సెల్స్లోకి ఇంజెక్ట్ చేయడానికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ అనేవి మనకి యూజ్ అవుతాయి అనమాట. రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ సైట్లో కట్ చేయడానికి, అలాగే సెల్స్ని కానివ్వండి దేన్నైనా కట్ చేయడానికి ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. మెయిన్లీ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ అనేవి మెయిన్లీ 3 టైప్స్ అనమాట. type 1, type 2, type 3. So these 3 types, they have a specific function, specific working. చూడండి, ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఒక బ్యాక్టీరియా తీసుకున్నాం, ఒక బ్యాక్టీరియంని ఒక సెల్స్లోకి ఇంజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ ఏం చేస్తాయంటే దాన్ని ఒక పర్టికులర్ సైట్లో, ఏ సైట్లో అయితే దాన్ని మనం కట్ చేయాలనుకున్నామో ఆ సైట్లో కట్ చేస్తాయి అనమాట. కట్ చేసి వెక్టార్స్లోకి ఎక్కించిన సెల్స్ని దానిలోకి ఇంజెక్ట్ చేయడానికి మనకి ఇవనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇవి వెక్టార్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. ఆ వెక్టార్స్ని ఒక పర్టికులర్ సైట్లో కట్ చేసి దానిలోకి ఈ డిఎన్ఏని ఇంజెక్ట్ చేసి ఆ రెండింటిని కలిపి హ్యూమన్ సెల్స్లోకి ఇంజెక్ట్ చేయడానికి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం ఏం చేస్తారు, ఫస్ట్ లైక్ వెక్టార్స్ తీసుకున్నాం, ఆ వెక్టార్స్ని క్లీవ్డ్ వెక్టార్స్ని పర్టికులర్ సైట్లో ఏ ఎంజైమ్స్ కట్ చేపిస్తాం. దీనిలోకి ఫారెన్ డిఎన్ఏని ఎక్కించడాన్ని లైగేషన్ అంటారు. ఆ ఎక్కించిన తర్వాత ఆ క్లీవ్డ్ డిఎన్ఏ ఆ వెక్టార్స్లో కలిసి డైజెషన్ అయ్యి విత్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ద్వారా అది డైజెషన్ అయ్యి దాన్ని సెల్స్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. అదే డైజెషన్ విత్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, అక్కడ సెల్స్లోకి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి వెళ్తాయి అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అని చెప్పాం కదా. టైప్ 1 ఎలా వర్క్ చేస్తుంది, టైప్ 2 ఎలా వర్క్ చేస్తుంది, టైప్ 3 ఎలా వర్క్ చేస్తుంది చూద్దాం. టైప్ 1, దీస్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కట్ ద డిఎన్ఏ ఫార్ ఫ్రమ్ ద రికగ్నిషన్ సీక్వెన్సెస్. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే డిఎన్ఏని ఒక రికగ్నిషన్ సీక్వెన్స్లో కట్ చేస్తాయి. అలాగే హౌవెవర్ దే డు నాట్ ప్రొడ్యూస్ డిస్క్రీట్ రెస్ట్రిక్షన్. ఇది డిస్క్రీట్ రిస్ట్రిక్షన్స్ని ఏమీ ప్రొడ్యూస్ చేయవు. అలాగే డిస్క్రీట్ రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ని ప్రొడ్యూస్ చేయవు. హెన్స్ ఆర్ నాట్ ఆఫ్ మచ్ ఆఫ్ పర్టికులర్ వాల్యూ.
దీనికి ఏ పర్టికులర్ వాల్వ్ అంటూ ఏది ఉండదు. అలాగే దీస్ ఆర్ కాంప్లెక్స్ మల్టీ సబ్ యూనిట్ రిస్ట్రిక్షన్స్ అండ్ మోడిఫికేషన్ ఎంజైమ్స్. ఇవి మోడిఫికేషన్ ఎంజైమ్స్ అనమాట. దే వేర్ ఇనిషియల్లీ థాట్ టు బి ఎ రేర్ బట్ తో జీనోమిక్ అనాలిసిస్ అనమాట. జీనోమిక్ అనాలిసిస్కి హెల్ప్ అవుతాయి. దే ఆర్ ఫౌండ్ టు బి కామన్ అండ్ రేర్ ఆఫ్ కన్సిడరబుల్ బయోకెమికల్ ఇంట్రెస్ట్. ఓకేనా. సో దీస్ ఆర్ ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. ఇది ఒక పర్టికులర్ సైట్లోనే ఎక్కడైతే మన రికగ్నిషన్ సీక్వెన్స్ని మనం ఐడెంటిఫై చేసామో ఆ సైట్లోనే దాన్ని కట్ చేస్తాయన్నమాట. దాన్ని టైప్ 2 ఎలా యూజ్ అవుతాయి? దీస్ ఎంజైమ్స్ కట్ ఏ స్పెసిఫిక్ పొజిషన్. ఇది కూడా ఇదేమో స్పెసిఫిక్ సీక్వెన్స్, బట్ దిస్ ఈజ్ అ స్పెసిఫిక్ పొజిషన్ వేరు, సీక్వెన్స్ వేరు. ఈ లైన్ ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి, దాన్ని సీక్వెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏజీసీ ఏటీజీసీ అని కొన్ని కలిపి ఉంటే అది సీక్వెన్స్. పొజిషన్ అంటే ఇప్పుడు ఒక 5' దగ్గర ఒక పొజిషన్లో ఒక పర్టికులర్ పొజిషన్లో కట్ చేయడం. సీక్వెన్స్ ఏమో ఆ సీక్వెన్స్ మొత్తాన్ని కట్ చేయడం అనమాట. సో అలా కట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఆర్ క్లోజర్ విత్ ఇన్ ద రిస్ట్రిక్షన్ సైడ్స్కి క్లోజ్గా వెళ్ళి కట్ చేస్తుంది. ఇది ఏమి డిసెక్రేటివ్ సేమ్ యాజ్ రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ని ఏమి ప్రొడ్యూస్ చేయదు. అండ్ జెల్ బ్యాండింగ్ ప్యాటర్న్స్ అనేవి దీనిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే దర్ ఎక్స్క్లూజివ్ యూజ్డ్ ఫర్ డిఎన్ఏ అనాలిసిస్కి యూజ్ అవుతుంది. అండ్ జీన్ క్లోనింగ్ ల్యాబొరేటరీలో జరిగే జీన్ క్లోనింగ్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ అన్రిలేటెడ్ ప్రోటీన్స్. దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ అన్రిలేటెడ్ ప్రోటీన్స్ అనేవి దీనిలో చాలా ఉంటాయి. దే ఆర్ నేమ్డ్ యాజ్ ద బ్యాక్టీరియా స్పీషీస్ ఫ్రమ్ విచ్ దే ఆర్ ఐసోలేట్. దీన్ని ఎక్కువగా దేని నుంచి ఐసోలేట్ చేస్తారంటే ఈ కొరై ఎస్టరేషియా కొరై నుంచి దీన్ని ఐసోలేట్ చేస్తారనమాట. ఓకేనా. దీస్ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ జనరేట్స్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్స్. ఇవి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎలా అంటే బ్లంట్ ఎండ్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ దే కట్ డిఎన్ఏ అది డిఎన్ఏని సెంటర్లో కట్ చేయడం, అదే రికగ్నిషన్ సీక్వెన్స్ సెంటర్లో కట్ చేయడం, లేదా స్టిక్కీ ఎండ్స్ అంటే చివరిలో కట్ చేయడం అనమాట, ఓవర్ హ్యాంగ్ అనమాట. సో దీని యొక్క వర్కింగ్ అనేది టైప్ 2 ఎంజైమ్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది. టైప్ 3 ఎంజైమ్ ఏంటి? దీస్ ఆర్ మల్టీ ఫంక్షనల్ ప్రోటీన్స్ అనమాట. చాలా మల్టీ ఫంక్షనల్ జరుగుతాయి దీనిలో. విత్ 2 సబ్ యూనిట్స్ రెడ్ అండ్ మోడ్. దీనిలో 2 సబ్ యూనిట్స్ ఉన్నాయి. అవి ఏమేమి అంటే రెడ్, రెస్ అండ్ మోడ్. అంటే ఏంటి? రిస్ట్రిక్షన్ అండ్ మోడిఫికేషన్. ఇట్ ఈస్ ఏ మోడిఫికేషన్ మిథైల్ ట్రాన్స్ఫెరేజ్. దీని యొక్క మోడిఫికేషన్ మిథైల్ ట్రాన్స్ఫెరేజ్ అనే ఎంజైమ్ ద్వారా జరుగుతుంది. ద డిఎన్ఏ సీక్వెన్స్ స్పెసిఫిక్ ఫర్ ది సిస్టమ్ ఈజ్ రికగ్నైజ్డ్ విత్ ద మోడిఫికేషన్ సబ్ యూనిట్. సీక్వెన్స్ అనేది మోడిఫికేషన్ సబ్ యూనిట్ దగ్గర రికగ్నైజ్ చేస్తుంది. సో దీస్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యొక్క అప్లికేషన్స్ చూసుకుంటే మనం దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఆర్ఎఫ్ఎల్పి అంటే రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్స్ ని కట్ చేయడంలో ఈ టెక్నిక్స్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. టు కట్ ద డిఎన్ఏ అదే డిఎన్ఏని చిన్న స్మాలర్ ఫ్రాగ్మెంట్స్ కింద కట్ చేసి దాన్ని స్టడీ చేయడానికి డిఫరెంట్ వేస్లో మనం దీన్ని జీన్ క్లోనింగ్లో యూజ్ చేయడానికి కూడా మనకి ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అని హెల్ప్ చేస్తాయి అనమాట. క్లోనింగ్ టైంలో కూడా జీన్ని చిన్న కట్ చేసి దాని లోపలికి ప్లాస్మిడ్లోకి ఎమిట్ చేయడానికి కూడా మనకి ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ అనేవి చాలా మనకి హెల్ప్ అవుతాయి అనమాట. సో దీస్ ఆర్ ద రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ విచ్ కెన్ బి హెల్ప్స్ ఇన్ ద జీన్ క్లోనింగ్ ప్రాసెసెస్. ఓకేనా. నెక్స్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఇది మీకు ఈజీగా ఇక్కడ చూడండి. రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే డిఎన్ఏ అంటే ఒక డిఎన్ఏని ఆర్టిఫిషియల్గా వేరే దాంట్లోకి లైగేట్ చేయడం. మీకు ఇక్కడ చూడండి. రికాంబినెంట్ డిఎన్ఏ అంటే మాలిక్యూల్స్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ 2 డిఫరెంట్ 2 డిఫరెంట్ స్పీషీస్ నుంచి మాలిక్యూల్స్ని తీసుకుని దాన్ని ఒక హోస్ట్ ఆర్గానిజంలో ఇన్సర్ట్ చేసి దాని నుంచి కొత్త జెనెటిక్ కాంబినేషన్ని ప్రొడ్యూస్ చేయడాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏకి ప్రజెంట్ ఉన్న డేస్లో సైన్స్లోను, మెడిసినల్లోను, అగ్రికల్చర్లోను, ఇండస్ట్రీలోను చాలా యూజ్ ఉందన్నమాట. సిన్స్ దే కెన్ ఫోకస్ ఆన్ ఆల్ జెనెటిక్స్ ఇన్ ద జీన్. ద ఫండమెంటల్ గోల్స్ ఆఫ్ ల్యాబొరేటరీ జెనెటిసిస్ట్ ఈజ్ ఐసోలేట్ టు క్యారెక్టరైజ్ అండ్ మ్యానిపులేట్ జీన్స్. మ్యానిపులేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఆల్దో ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ టు ఐసోలేట్. శాంపిల్ డిఎన్ఏ తీసుకుని దానికి ఇంకో కొత్త డిఎన్ఏ కలిపి రెండింటిని ఇంకో దానిలోకి ఇలా ఇంజెక్ట్ చేయడం చాలా ప్రజెంట్ నవే డేస్లో చాలా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అసలు ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ చూసుకున్నట్లయితే దీన్ని మనం 5 స్టెప్స్లో చేయొచ్చు. ఫస్ట్ స్టెప్లో ఏంటి? జెనెటిక్ మెటీరియల్ని దేని నుంచి అయితే మనం తీసేయాలనుకున్నామో దాని నుంచి ఐసోలేట్ చేసి ద ఫస్ట్ అండ్ ఇనిషియల్ స్టెప్ అంటే స్టార్టింగ్ ఏం చేస్తారంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఏదైతే డిజైర్డ్ డిఎన్ఏని అలాగే మనం తీసుకున్న ప్యూర్ ఫామ్ని ఆ రెండింటిని ఫ్రీ ఫ్రమ్ ద అదర్ మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే ఇలా ఒక ఒక అగ్రోజెల్లో కానీ లేదా మనం ఏదైతే అందులో పెట్టాలనుకున్నామో దానిలో దాన్ని ఫ్రీగా వదిలేస్తాం. ఆ తర్వాత
ఈ రెస్ట్రిక్షన్ న్యూక్లియేజెస్ అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగించి ఆ వెక్టార్లో ఒక పర్టికులర్ సైట్లో దీన్ని కట్ అదే మనం తీసుకున్న ప్యూర్ డిఎన్ఏలో ఒక పర్టికులర్ సైట్ని రికగ్నైజ్ చేసి అక్కడ కట్ చేస్తారనమాట. కట్ చేసి అక్కడ కట్ చేయడం చాలా కష్టం. బట్ ఈ వెక్టార్స్ని యూజ్ చేయడం వల్ల ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అదే టైప్ 3 రెస్ట్రిక్షన్ న్యూక్లియేషన్ యూజ్ చేస్తారనమాట. కట్ చేయడం వల్ల అది దాన్ని డైజెస్ట్ చేసేసుకుని టైప్ 2 ఆర్ టైప్ 3 ఎక్కువ యూజ్ చేస్తారు. చూస్తే అది పర్టికులర్ సైట్లో కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఎక్కడైతే సైట్లో కట్ చేసిందో దానిలో మనం ఏదైతే కొత్త డిఎన్ఏ అనుకుంటున్నామో ఆ కొత్త డిఎన్ఏని దాన్ని లైగేజ్ అనే ఎంజైమ్ యూజ్ చేసి దానిలో కలుపుతారనమాట. ఇక్కడ చూడండి, దానిలో కలిపిన తర్వాత అది దానిలోకి ఎమిట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎమిట్ అయిన తర్వాత కొన్ని డేస్కి దానిలో ఆ డిజైర్డ్ క్యారెక్టర్స్ అనేవి బయటకు కనిపించేలాగా దాన్ని మనం డిజైర్డ్ క్యారెక్టర్ కనిపించారంటే ఈవెన్ ప్లాంట్స్లోని యానిమల్స్లోకి దాన్ని ఇంజెక్ట్ చేస్తే అది ఎలాగా ఎంబ్రియో స్టేజ్ ఉన్నప్పుడు దానిలోకి ఇంజెక్ట్ చేయాలి. లేదంటే చిన్న స్టేజ్ ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు అవి ఇంజెక్ట్ చేస్తే కుదరదు. ఉన్నప్పుడు ఇంజెక్ట్ చేస్తే దాని యొక్క క్యారెక్టర్స్ అనేవి ఎగ్జిబిట్ అయ్యి కొత్త క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది చాలా వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. అండ్ ఏ వెక్టర్ సరిగా వర్క్ చేయకపోయినా లెక్కించడం అనేది చాలా కష్టమైపోద్ది. సో ఈ రెస్ట్రిక్షన్ ఈ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని కూడా ప్రజెంట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద జనరల్ టెక్నిక్స్ విచ్ కెన్ యూజ్ ఇన్ ద రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. సో మీకు స్టెప్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ.